చిత్తం. మీరా గడ్డమీద అడుగు పెట్టనే వద్దు. ఓడలోంచి కిందకి దిగనే వద్దు. ఓడలోంచే తిరిగి వచ్చెద్దురుగాని. అప్పుడేమీ భయముండదుగా? మీరంతా ఉంటారుగా. నాకేం భయం? మంచిది. వెళ్ళిరండి. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రయాణానికి సర్వమూ సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చేయండి అని అతన్ని పంపిచేశాడు. మహానగరం బలికోరడం గురించి విన్నందువల్ల విజయుడితో వెళ్లాలంటే పరిచారకులు, నావికులు మొదలైనవారు కూడా భయపడ్డారు. కాని గుప్తని ఒప్పించినట్లే వారికి అభయం చెప్పి సకాలంలో ప్రయాణం మొదలయ్యేలా చూశాడు విక్రమదేవు. తాను కూడా రేవుకి వెళ్లి ఆ బృందానికి వీడ్కోలు పలికాడు. రాజుగారి నియామకంపై బయలుదేరిన ఓడ కనుక నావికులు, తదితర ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్త వహించి ఉన్నారు. మహానగరమంటే మృత్యుమందిరం అని పేరు పడింది కనుక ఓడలోని వారందరూ మరింత మెలకువతో ఉండవలసిన అవసరం ఏర్పడింది. రాత్రులు నిద్రపోక రామ నామస్మరణం, భజనలు చేసుకుంటూ ఎటువంటి ప్రమాదమూ కలగకుండా చూడమని దేవుణ్ణి ప్రార్థించసాగారు. మధ్య మధ్య గుప్త నావికులకు తోవ చెబుతున్నాడు. 20 రోజులు సాగవలసిన ప్రయాణంలో 10 రోజులు గడిచాయి. అంతవరకు అందరూ క్షేమంగా ఉన్నందుకు సంతోషించారు. మిగిలిన ప్రయాణం కూడా అలా సాగిపోతే బాగుంటుందనుకున్నారు. అంతలో ఓడ ఎందుకో ఊగిసలాడడం మొదలుపెట్టింది. గాలి లేదు, వాన లేదు. ఊపెందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోయారందరూ. ఎంత గొప్ప కెరటమైనా విసిరికొట్టలేని ఆ ఓడ ఒరిగిపోవడమేమిటా అని భయపడ్డారు. అది కెరటాల దెబ్బ కాదని అర్థమైపోయింది. క్రమంగా ఓడకి దెబ్బల తీవ్రత ఎక్కువైంది. భయంకరమైన శబ్దం కూడా విప్పపడసాగింది. ఒక్కొక్క దెబ్బకి ఓడ తునాతునకలైపోతుందా అని వారికి భయమేయసాగింది. ఎవరి ప్రాణాలు వారే రక్షించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను మొదటే చెప్పాను, మహానగర ప్రయాణం వద్దండి అని. విన్నారు కారు. ఇప్పుడింతమంది ఆ నగరం పేరున బలి కావలసిందేనా? పిల్లలవాణ్ణి వదిలేయండి మహాప్రభో అని ఎంత మొరపెట్టుకున్నా విన్నారు కాదు మహారాజు. ఇప్పుడేది దారి? ఏ దేవుడు కాపాడతాడు? కడుపులో చల్లకదలకుండా ఉండగా మహారాజుకి స్నేహితుణ్ణంటూ వచ్చి మమ్మల్నందరినీ ప్రయాణానికి లేవదీశావు. ఇక మా పెళ్ళాం, బిడ్డలకెవరు దిక్కయ్యా? మా వ్యాపారాలేం కావాలయ్యా? మహానగరం నుంచి ఏదో పిశాచం బయలుదేరి ఓడకింద చేరి ఎంతలేసి దెబ్బలు కొడుతుందో. అందరి ప్రాణాలు పుచ్చుకుంటుంది, తప్పదు అంటూ హరినారాయణ గుప్త విజయుడిని సతాయించడం మొదలుపెట్టాడు. అయ్యా, కంగారు పడకండి. మన ప్రయాణంలో స్వార్థం లేని సత్సంకల్పం ఉంది. పరమేశ్వరుడు తప్పకుండా రక్షిస్తాడు అంటూ విజయుడు అతన్ని శాంతపరచాలని చూశాడు. ఓడకింద పిశాచాలు వచ్చి కొడుతుంటే పరమేశ్వరుడని అంటా మిటయ్యా మహాప్రభూ. ఇంతకీ నా బుద్ధి గడ్డితింది. తెలిసుండి గోతిల పడ్డాను. అయ్యో దేవుడా, నాకేం దారి? అదుగో మహానగర పిశాచం మళ్లీ ఓడని కొడుతుంది, ఓడ బద్దలయింది అంటూ గోల పెట్టాడు. నిజంగానే ఓడకి ప్రమాదస్థితి వచ్చింది. ఎవరిదారి వారు చూసుకోవలసిన సమయం వచ్చింది. నావికానాయకుడు ప్రయాణికుల దగ్గరకు వచ్చి అయ్యా, నా సాయశక్తులు వినియోగించాను. ఇక ఓడ కదలడు. కొద్దిసేపట్లో నీరు లోపలకెక్కుతుంది. ఓడ ములిగిపోతుంది. ప్రాణరక్షణ కోసం ఎవరికే మార్గంతోస్తే దానిననుసరించవచ్చు అన్నాడు. ఆ మాటలు విని విజయుడు తప్ప మిగిలిన వారందరూ ఏడుపు మొదలుపెట్టారు. ఈ ప్రమాదం ఎందుకొచ్చినట్లు? అడిగాడు విజయుడు. తిమింగలం దెబ్బ తెలియడంలేదా ప్రభూ? తిమింగలం దెబ్బకు ఇంతకంటే పెద్ద ఓడలు కూడా బద్దలైపోవడం కద్దు. కర్మవశాత్తు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు తప్పించుకునే మార్గం కనిపెట్టలేదా? మార్గమేముంది? ఈ ఓడకి రెట్టింపుండే ఆ తిమింగలాన్ని ఎవరేం చేయగలరు? త్వరపడండి, చూస్తే లాభం లేదు హెచ్చరించాడు. విజయకుమారుడికేమీ పాలుపోలేదు. తన మూలంగా ఇందరు బలికావలసిరాణం సహించలేకపోతున్నాడు. అంతలో నావికుడు, మీలో ఎవరికైనా జలస్తంభన తెలుసా అని అడిగాడు. ఎవరి దుమఖాలలో వారుండి అతని ప్రశ్నను వినిపించుకోలేదు. విజయుడు మాత్రం తెలిస్తే ఏమిటి అని అడిగాడు. వస్తుంది, నీటిలో పుట్టి నీటిలో బతికే తిమింగలానికి నీటివల్లనే చావుకూడా. అదెలా? తిమింగలం శరీరం మీద మందపాటి కొవ్వుకవచం ఉంటుంది.
గొడ్డళ్లతో కొట్టినా ఆ కవచం బద్దలు కాదు. తలకి కొంచెం క్రింది భాగంలో దాని శ్వాసేంద్రియం ఉంటుంది. దానికి ముక్కు రంధ్రం గుండా గాలిపోతుంది. కెరటాలొచ్చినప్పుడు ఆ ముక్కు రంధ్రాన్ని పక్కకి తిప్పుకోకపోయినా, లేదా ఆ ముక్కు రంధ్రం పక్కన మరో రంధ్రం పడినా తిమింగలం చచ్చిందన్నమాటే. జలస్తంభన తెలిసినవాళ్లు చిన్న నావలో ములిగి దాని ముక్కు రంధ్రం దగ్గర దెబ్బతీయగలిగారో దాని పని అయిపోయిందన్నమాటే. విజయుడికి ఆ మాటలు ఆశ కలిగించాయి. ఆ ముక్కు రంధ్రం ఎలా కనిపిస్తుంది? నా దగ్గర నీటి అద్దం ఒకటుంది. నీటిలో మునిగినవారు ఆ అద్దాలు పెట్టుకుని దాని ముక్కు రంధ్రం చూడొచ్చు. అయితే నాకా నీటి అద్దమివ్వు. నాకు జలస్తంభన తెలుసు. నీటిలో ములిగి ఆ తిమింగలాన్ని సంహరిస్తాను. అది చాలా ప్రమాదమైన పని. కోరి చావుని తెచ్చుకోవడమే. మా రాజుగారికి ప్రాణమిత్రులైన మిమ్మల్ని ఈ కార్యానికి పూనుకోమనే సాహసం నాకు లేదు. పిచ్చివాడా! ఎలా అయినా చావు తప్పదు కదా? కొద్దిసేపట్లో ఓడ బద్దలవుతుందని అందరమూ మునిగి చచ్చిపోతానమని నువ్వే కదా చెప్పావు. నిజమే. అయినా అదృష్టమున్నవారు ఏ చెక్కోమానో పట్టుకుని బతుకుతారేమో. చూస్తూ చూస్తూ తిమింగలం నోట్లో ఎలా పడతారు? నా కోసం వచ్చిన ఇంతమంది నా కళ్ల ఎదుటే సముద్రంలో ములిగి చచ్చిపోవడం నేను చూడలేను. ఆయువుందా బతుకుతాను. ఆ తిమింగలాన్ని చంపి మిమ్మల్నందరినీ రక్షిస్తాను. లేదా చస్తాను. మీ అదృష్టాలు ఎలా ఉంటే అలా. ఆలస్యం చెయ్యకండి. ఆ నీటి అద్దమేదో ఇచ్చి నన్నొక చిన్న నావ ఎక్కించి నీటిలో ముంచండి అని ఒత్తిడి చేశాడతను. గత్యంతరం లేక నావికుడు నీటద్దం ఇచ్చి దానిని ఉపయోగించే విధానం చెప్పి ఒక చిన్న నావలో కూర్చోబెట్టి ఇతర నావికుల సాయంతో ఆ నావని జలగర్భంలోకి ముంచాడు. ఆ నావకు 1000 గజాల పొడవుకల గొలుసు నావకు అతికించి ఉంది. ఇదంతా చూస్తూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏడుపులు మాని చూస్తూ ఉండిపోయారు. విజయుడు సముద్రంలో దిగిన 10 నిమిషాలకి ఓడ కుదుపు ఆగింది. తిమింగలం కొట్టే దెబ్బల చప్పుడు కూడా వినిపించడం మానేసింది. దానిని బట్టి విజయుడు విజయం సాధించాడనుకున్నారు. నావికులు నావకు కట్టబడిన గొలుసును మెల్లగా లాగారు. నావ తేలింది. అందులో విజయుడు తిరిగి కళ్లబడగానే అందరూ అతన్ని ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ కౌగలించుకుని ప్రాణదాత అని పొగిడారు. అతని తడి గుడ్డలు తీసి పొడి బట్టలు కట్టిన అనంతరం అందర్నీ రక్షించావు తండ్రి. ఇదంతా నీ పెద్దల చలవ అని నారాయణ గుప్త మొదలైనవారు అతన్ని పొగుడుతూ కాళ్లకి మొక్కారు. అందరి పెద్దల చలవా అంటూ విజయుడు వారిని లేవదీసి నావికులతో ఇక ప్రయాణం సాగనివ్వండి. తిమింగలం కళేబరం పాతాళానికి దిగింది అన్నాడు. నావికులు ఓడని బయలుదేరదీశారు. తిమింగలం ఎంత పెద్దదో దానినతనెలా సంహరించాడో అడిగి తెలుసుకుంటూ అతన్ని పొగుడుతూ ప్రయాణం సాగించారు. మిగిలిన 10 రోజులు ప్రయాణం ఏ ఇబ్బందీ లేకుండా సాగింది. ఓడ మహానగరం రేవుని చేరుకుంది. ఎవరూ దిగక్కర్లేదు అంటూ విజయుడు తానొక్కడే దిగి అందరికీ నమస్కరించి మిత్రుడు విక్రమదేవుకి తన కృతజ్ఞతలు తెలుపమన్నాడు. అతడు ముందుకి నడవగా ఓడ వెనక్కి తిరిగింది. ఆ వేళకుండిన నగరానికి చింతామణి ప్రశ్నలకు జవాబులు చెబునంటూ ఒక రాజకుమారుడు వచ్చి జవాబులు చెప్పులేక తన శిరస్సుని అర్పించడంతో ఆ ఒక్కటి కూడా భర్తీ అయి 1000 శిరస్సులు పూర్తయ్యాయి. చింతామణి ఖిన్నురాలై తన గదిలో కంటతడి పెట్టుకుని కూర్చోగా వచ్చింది. దుఃఖించి ఏం ప్రయోజనం చెల్లి? పూనిన వ్రతం పూర్తవాలికదా? ఖండించబడిన అవుతుందన్న ఆశ నాకేమీ లేదక్కా. ఈ రోజుతో శిరస్సులు 1000 పూర్తయ్యాయి. గురువుల నియమం ప్రకారం ఇకనుంచి మళ్లీ 1 నుంచి మొదలు పెట్టాలి. జరగవలసిందే కదా. నెలలు, సంవత్సరాలు గడిచిపోవడమే కాని ఒక్క రాజకుమారుడైనా జవాబులు చెప్పలేకపోతున్నాడు. నిన్ను జయించగల వారొక్కరూ లేకపోవడమే గురువుల ఆశయల్లా అనిపిస్తుంది. అయితే నే నాజన్మాంతమూ ఇలా కన్యగా ఉండిపోవలసిందేనా? నా యౌవన సౌందర్యాలు అడవి కాసిన వెన్నెలలు కావలసిందేనా? ఈ మాటలు గురువుగారిని అడగడమే సమంజసం. నేను వారి ఆగ్రహానికి గురికావాలనా అక్కా? నేనెప్పుడేనా అలా కోరతానా? అసమర్థురాలినైన నన్నడిగి ఏం ప్రయోజనమని అలా అన్నానంతే. వారినడిగి లాభం లేదు అని చింతామణి అంటున్నంతలో ఒక పరిచారిక వచ్చి మహారాజులు వేంచేస్తున్నారు అని చెప్పి వెళ్ళింది.
కళ్ళు తుడుచుకో చెల్లి. నువ్వు దుఃఖపడుతున్నావని తెలిస్తే ప్రభువుల మనసు మరీ వికలమవుతుంది అంది శోభ. అది నిజమే అని చింతామణి తండ్రి వచ్చేసరికి ముఖంలో ఎలాంటి దుమఖ ఛాయ లేకుండా మామూలుగా ఆహ్వానించింది. శోభ వారికి ఉచితాసనం వేసింది. ఏం తల్లి, కులాసాగా ఉన్నారా? బాగానే ఉన్నాం నాన్నగారు. అమ్మ ఎలా ఉంది? ఆమె మనోవ్యాధి క్రమంగా దీర్ఘవ్యాధి కింద పరిణమించింది. నీ జీవితం ఇలా అయినందుకే ఆమె ఎప్పుడూ కుమిలి కుళ్ళిపోతుంది. చింతామణి ఏమీ అనలేదు. శోభ, నువ్వెలా ఉన్నావ్? మీ మంజులాదేవి నిన్నడిగినట్లు చెప్పమంది. శోభ, రాత్రింపగళ్ళు రాజరాజేశ్వరికి పూజలు చేస్తుందని అమ్మకి చెప్పండి నాన్నగారు అంది చింతామణి. నువ్వు కూడా ఏదైనా వ్రతం పూనలేదు కదా అని మహారాజు అడిగిన దానికి శోభ తలవంచుకుంది. ఇవాళ మరో రాజకుమారుడు వచ్చాడని విన్నాను. ఫలితం యథాప్రకారమే కదా. ఇంతకు ముందు 1000 తక్కువ. ఇవాళితో ఆలోటు పూర్తయింది ప్రభూ అంది శోభ. కీర్తికాముడొక నిట్టూర్పు వదిలి నేనిప్పుడొక ముఖ్యమైన పనిమీద వచ్చాను. అదేమిటంటే ఒకసారాగి చెప్పసాగాడు. నాగపురాధీశ్వరుడైన ఛత్రపాల మహారాజు మన శిశునాగవంశానికే చెందినవాడట. మన పెద్దలు వారి పెద్దలు సన్నిహితులేనట. మన బంధుకోటిలోని వాడైన ఆ మహారాజుకి విజయకుమారుడనే ఏకైక పుత్రుడున్నాడట. అతను రూపంలో మన్మథుడు, శౌర్యంలో అర్జునుడు, బుద్ధిలో బృహస్పతి అట. ఆ రాజకుమారుడు నీ ప్రశ్నలకు బదులు చెప్పి నిన్ను వివాహమాడాలనే తలపుతో మన నగరానికి వచ్చాడట. అది వింటుంటే శోభ ముఖం ఎర్రబడింది. కళ్ళు జ్యోతుల్లా వెలగసాగాయి. ఆ పేరుకల రాజకుమారుడింత వరకు రాలేదే అంది చింతామణి. ఆ రాజకుమారుడికేమింది? శోభ తన ఆరాటం అణచుకోలేక అడిగింది. ఏమో, మనకి తెలియదు. కుమారుడి జాడ తెలియక ఛత్రపాల మహారాజు నా పేర ఒక జాబు రాసి ముఖ్యమంత్రితో పంపాడు అంటూ ఆ జాబు తీసి చదవసాగాడు. శ్రీకుండిన నగరాధీశ్వర కీర్తికామ మహారాజులగారి దివ్య సన్నిధికి నాగపుర సంస్థానాధీశుడు ఛత్రపాలుడు వ్రాసుకునే విన్నపములు. రూపమున మన్మథుడు, శౌర్యమున అర్జునుడు, బుద్ధికి బృహస్పతి అయిన నా ఏకైక పుత్రుడు విజయకుమారుడు మీ అపూర్వ చింతామణి ప్రతిజ్ఞను తెలుసుకుని తానామె ప్రశ్నలకు బదులు చెప్పవలనన్న తలంపుతో మేము వారించినా వినక మీ కుండిన నగరానికి బయలుదేరి బహుకాలమైంది. ఇంతవరకు మా బిడ్డ మాకళ్ల పడలేదు. అతను కూడా ఇతర రాజకుమారుల వలనే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక చింతామణి చేత ఖండించబడి ఉంటాడని మేము భయపడుతున్నాము. అలా జరిగిందా? అతని గురించి మీకు తెలిసిన వివరములేమైనా ఉంటే దయచేసి తెలుపవలసింది. బిడ్డ జాడ తెలియక పుత్ర శోకంతో తల్లడిల్లిపోతున్న మా ప్రాణాలు మీ జాబుకై ఎదురుతన్నులు చూస్తుంటాయి. మేము మీ శిశునాగవంశానికి చెందినవాళ్లమే. పూర్వం మీ పెద్దలు, మా పెద్దలు ఏక కుటుంబానికి చెందినవారే అని గ్రహించగలరు. ఈ జాబు తెచ్చిన మా మంత్రి చేత వెంటనే మీ జవాబు వ్రాసి పంపగలందుకు ప్రార్థన. ఇట్లు ఛత్రపాలుడు, నాగపురాధీశ్వరుడు. ఉత్తరం చదివి ఈ జాబుని తెచ్చిన మంత్రిని మన మందిరంలో ఉంచి విషయం తెలుసుకువస్తానని ఇక్కడికి వచ్చాను అన్నాడు కీర్తికాముడు. ఆ పేరుగల రాజకుమారుడెవరూ ఇంతవరకు రాలేదండి. ఏమే శోభా, సందేహం లేదు కదూ అడిగింది చింతామణి. లేదు. ఆ రాజకుమారుడెవరో చింతామణి చేత ఖండించబడలేదు. అతని తల్లిదండ్రులకి అలాగే తెలపండి. సరే అని మహారాజు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. తన కోసం ఎదురుచూస్తున్న నాగపుర మంత్రిని కలుసుకుని విషయం చెప్పాడు. అది కూడా శుభవర్తమానంగానే ఎంచి ఆ మంత్రి కీర్తికాముడు వ్రాసి ఇచ్చిన జాబునందుకుని వెళ్ళిపోయాడు. కుమారుడి జాడ తెలుసుకురమ్మని పంపిన మంత్రి కూడా అంతవరకు నగరం చేరకపోవడంతో మరింత కంగారు పడుతున్న ఛత్రపాల దంపతులకి మంత్రి కీర్తికాముడు వ్రాసిచ్చిన లేఖనందించాడు. అతను ఆశ్చర్య ఆనందాలతో అందుకుని రమాదేవికి చదివి వినిపించసాగాడు. శ్రీ నాగపుర సంస్థానాధీశ్వర ఛత్రపాల మహారాజుల దివ్య సన్నిధికి కుండిన నగరాధీశ్వర కీర్తికాముడు వ్రాయు విన్నపములు. మీ అమాత్యవరుల వల్లను మీరు వారిచేత పంపిన జాబు వల్లను విషయములు తెలుసుకుంటిమి. మీరున్నూ మేమున్నూ ఒకే వంశములోని వారమని తెలిసి మిక్కిలి సంతోషించితిమి. తరువాత మీ పుత్రుడైన విజయకుమారునకు సంబంధించిన ఎట్టి వివరములు కాని మాకు తెలియవు. అతను మా చింతామణి ప్రశ్నలకు బదులు చెప్ప ప్రయత్నించుటగాని
ఆమె చేత ఖండించబడుట కాని ఇంతవరకు జరిగి ఉండలేదు. ఇది నేను నా కుమార్తె చింతామణిని స్వయంగా అడిగి తెలుసుకున్న విషయం కనుక మీకెటువంటి సందేహమూ అవసరం లేదని మనవి చేయుచున్నాను. కీర్తికాముడు, కుండిన నగరాధీశ్వరుడు. ఆ లేఖ వినేసరికి రమాదేవికి ప్రాణం లేచి వచ్చింది. మన వాడసలు ఆ నగరం చేరాడో లేడో జాబులో వివరించబడలేదు అంది. వారికి మన విజయకుమారుడి వివరాలేవీ తెలియవని స్పష్టంగా రాశారు కదా. అమ్మయ్యా, ఇప్పటికొక విషయం స్పష్టమైంది. ఆ చింతామణికి మాత్రం బలికాలేదు. అవును అన్నాడు ఛత్రపాలుడు. నా బిడ్డ ఏమైనట్లో? నన్నొదిలి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. వేళకి తింటున్నాడో లేదో, పడక సౌకర్యం కుదురుతుందో లేదో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. మంత్రి, విజయకుమారుడి గురించి నీ ఆలోచనలేమిటి? నాకు 3 విధాలు కనిపిస్తున్నాయి ప్రభూ. 1. విజయకుమారుడు కుండిన నగరానికి దారి తెలుసుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతూండడం. 2. చింతామణి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే యత్నంలో ఉండడం అని ఆగిపోయాడు సందేహిస్తున్నట్లు. 3. అన్నాడు రాజు, ఏ అరణ్యంలోనో పర్వత గుహలోనో ఏ క్రూరమృగం బారినైనా పడడం. నా కాసందేహం ఎప్పుడూ లేదు. నా బిడ్డ చేతిలో ఖడ్గమున్నంత కాలం వాడిని క్రూరమృగాలే కాదు ఘోరరాక్షసులైనా ఏమీ చెయ్యలేరు అంది రమాదేవి కొడుకు గురించి గర్వంగా. తథాస్తు, అలా ఉండాలనే కోరిక అన్నాడు మంత్రి. నిజమే. మన విజయకుమారుడికి 16 నిండకమునుపే యుద్ధ విద్యలో పరిపూర్ణుడయ్యాడు. నిర్భయంగా రణరంగంలో కురికి 2 చేతులతోనూ కత్తులు జలిపించి శత్రుసైన్యాలని చికాకుపరచి విజయం సాధించేవాడు. ఇక వేటంటే అదో వేడుక. వాడికి సింహాలని, పెద్దపులుల్ని చెవులు పట్టుకుని చెలగాటాలాడేవాడు. వ్యాసపీఠం నుంచి వచ్చిన బ్రహ్మానంద స్వాములవారు మన విజయుణ్ణి మెచ్చుకుని జలస్తంభన విద్య మొదలైన విద్యలు నేర్పలేదు? రమాదేవి జ్ఞాపకం చేసింది. అవునవును. అందుకే మన విజయకుమారుకి అటువంటి ప్రమాదాలు శంకించవలసిన పనిలేదు అన్నాడు రాజు. ఇప్పుడు మన బిడ్డ గురించి మనం తీసుకోవలసిన చర్యలేమిటి? నేను స్వయంగా బయలుదేరి నానాదేశాలు గాలించి తెలుసుకోవడమే. ఎందుకు ప్రభూ? మంత్రి విషయంలో తమకు అవిశ్వాసం లేకపోతే ఆ పనికి నన్ను నియోగించండి. తమరెంత శ్రద్ధ, బాధ్యత వహించి కార్యసాధన చేస్తారో నేను అదేవిధంగా చేయగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు మంత్రి. సంతోషం. నీవంటి సమర్థులైన మంత్రులుండడం వల్లనే పాలకులకు కొన్ని భారాలు తగ్గుతాయి. బహుదూరం ప్రయాణం చేసి ఇవాళే వచ్చావు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని బొక్కసంలోంచి పైకమూ పరివారమూ తీసుకుని బయలుదేరు. దేవర ఆజ్ఞ అలాగే చేస్తాను. కాని ఇతర మనుషులని నాతో పంపడం కంటే వేరు ప్రదేశాలకు పంపడం మంచిదేమో. మంచి సలహా. ప్రయత్న లోపం ఉండకుండా చెయ్యవలసిందంతా చెయ్యి. ఆపైన భగవంతుడి దయ. చిత్తం ప్రభూ. ప్రధాని, అపూర్వ చింతామణి వ్రతం ఇంకా పూర్తవలేదన్నమాట అంది రమాదేవి. లేదమ్మా. ఆ వ్రతం నెరవేరుతుందన్న ఆశ కూడా ఆ నగరంలో ఎవరికీ లేదు. ఆమె కష్టతరమైన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక హతులైన వారి సంఖ్య సరిగ్గా 1000 అయిందట చెప్పాడు మంత్రి. ఎంత ఘోరం! ఆ రాజకుమార్తెకెంత స్వాతిశయం, అహంభావం, గర్వం, అహంకారం లేకపోతే తనను జయించగల ప్రజ్ఞావంతుల కోసం సవాల్ చేస్తుందా? ఆమె సౌందర్యానికి, ప్రజ్ఞావిశేషాలకి మురిసికదా అందరు వీర రాజకుమారులు, పరాక్రమ సంపన్నులు వచ్చి ఓడిపోతున్నారని ఆమె గర్వం ఎప్పటికింకా అతిశయించి ఉండాలే. అమ్మా, సరిగా మీరన్న మాటలే ఆ రాజ్యంలోని ఆశేషజనం అనుకుంటుండడం నేను పరోక్షంగా విన్నానమ్మా. కాని అంత చేటు విర్రవీగుతున్న ఆమెకు పరాభవించబడే రోజు త్వరలోనే రాక తప్పదు. అప్పుడు రాజు కలగజేసుకుని ఇతరుల గొడవ మనకెందుకు? ఏ కర్రకి నిపుంటే అదే కాలుతుంది. ఆ జిజ్ఞాస మనకనవసరం. మంత్రి, ఇక వెళ్ళి నీ ప్రయత్నం మీదుండు. అనేక కష్టనిష్ఠురాల కోచి అనేక యోజనాల దూరలో ఉన్న కుండిన నగరం పోయిరావడమే కాకుండా మాకొక చల్లని వార్త తెచ్చిపెట్టావు. అదే 10,000 అన్నాడు రాజు. ప్రభూ,
నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించానంతే కాని అధికమేమీ కాదు. సెలవిప్పించండి అని మంత్రి వెళ్ళిపోయాడు. మహానగరం ఓడరేవులో దిగినవాడు ఒక విశాలమైన రహదారి గుండా సుమారు 2 మడల దూరం వెళ్ళాలి. దారికి 2 వేపులా దట్టమైన తాటి తోపులున్నాయి. బాట సరళంగా ఉంటుంది కనుక ఆ తాటితోపులు ఎవరికీ అడ్డురావు. విజయుడు ఓడదిగి పట్నం వైపు బయలుదేరేటప్పటికి కొంచెం చీకటి పడుతుంది. అయినా బాటకటు ఎటు ఉన్న తాటితోపులు దట్టంగా ఉండడం వల్ల మార్గం మరింత చీకటిగా అనిపిస్తుంది. విజయుడు నగరంలో కొత్తగా అడుగుపెట్టినవారు బలి అవుతారన్న విషయం మరచిపోకుండా జంకకుండా సాగుతున్నాడు. ఆమడలో అర్ధభాగమైనా నడవలేదు. ఎక్కడినుంచో ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. 4 వేపులా పరకాయించి చూశాడు. ఆ ఆర్తనాదం రహదారికి కుడివేపు ఉన్న తాటితోపులోంచి వస్తుందని గ్రహించాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం నియమంగా పెట్టుకున్న విజయుడు రహదారి వదిలి తాటితోపుకి అడ్డం పడ్డాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. కాని ఆర్తనాదం మాత్రం వినిపిస్తూనే ఉంది. అతనటువేపు నడిచాడు. తాటి చెట్లు అడ్డమవడం వల్ల విలపిస్తున్నవారు కనిపించడం లేదని, కొంచెం ముందుకిపోతే ఆ అడ్డం తొలుగుతుందని భావించి చెట్ల మధ్యనుంచి మరికొంత దూరం ముందుకిపోయాడు. పోయిన కొద్దీ ఆర్తనాదం దగ్గరవుతున్నట్లుందే కాని దూరం మాత్రం పెరుగుతుంది. పట్టుదలగా ముందుకి సాగిపోయాడు. ఆ మార్గం అతని కడికి తీసుకుపోతుందో అతనికి తెలియడం లేదు. పోగా పోగా దూరంలో ఒక మంట కనిపించింది. అది శ్మశానమై ఉండొచ్చని, చనిపోయిన వారి ఆప్తబంధువులెవరో విలపిస్తున్నారని ఊహించుకుని ముందుకి వెళ్ళాడు. కాని ఈసారి మంటలు మరోవేపు కనిపించాయి. మళ్లీ మంటలు కనిపించిన వేపుకి నడిచాడు. అక్కడినుంచే స్త్రీ ఆర్తనాదం కూడా వినిపిస్తూంది. అతివేగంగా నడిచి అక్కడికి చేరాడు. తీరా సమీపించేసరికి ఆ మంటలూ లేవు, ఆర్తనాదాలూ లేవు. అతను ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. అంతలో ఎవరో వీపుమీద ఛధీమని ఒక చరుపు చరిచారు. ఆ బలమైన దెబ్బకి విజయుడు కాక మరెవరైనా అయితే నేలకంటుకుపోయి చావవలసిందే. తక్షణం అతను ఒరలోంచి కత్తితీసి వెనక్కి తిరిగాడు. అక్కడెవరున్నారు? చీకటి మాత్రమే. అయినా అతను ధైర్యం వీడలేదు. అదే అతనికి శ్రీరామరక్ష అయింది. రాజకుమారా! ఎవరిదో పిలుపు. పైనుంచి రావడం వల్ల అతను తలెత్తి చూశాడు. అతనికి దగ్గరలోని తాటి చెట్టుమీద నుంచి ఆ పిలుపు వచ్చినట్లనిపించింది. రాజకుమారా! మళ్ళీ అదే గొంతు. అదే పిలుపు. ఎవరది? ఎక్కడినుంచి? గర్జించాడు. ఇటు. ఈ తాడిచెట్టు మోవులోంచి. నేను. నువ్వంటే? ఎవరది? నా సంగతి తర్వాత కాని. ముందర నేనడిగినదానికి చెప్పు. నీకు ప్రాణం మీద తీపిలేదా? ఎందుకుండాలి? పిచ్చివాడా! ప్రాణముంటే మహారాజు భోగాలనుభవించగలవు. అవేవీ శాశ్వతం కావు. అయితే శాశ్వతమైనదేమిటి? జీవకోటికి సేవ చేస్తూ పొందే బ్రహ్మానందం. నేను ఒక జీవినే. నాకు సేవ చేస్తావా? తప్పకుండా. నిన్ను చచ్చేటట్లు వీపుమీద చరిచింది నేనే. అయినా సరే. నేను హింసించబడ్డా సహిస్తాను కాని పరులు హింసించబడడం నేనే సహించలేను. నా ఈ ప్రయత్నానికి కారణం కూడా అదే. కనుక నువ్వెవరో, నీకు నావల్ల ఏం కావాలో చెప్పు, తప్పకుండా చేస్తాను వాగ్దానం చేశాడు. భేష్! రాజకుమారా! ఎన్నదగిన వ్యక్తివి. నా విషయమంతా నీకు చెబుతాను, విను. నా దెబ్బకి నువ్వు కనుక బతికావు కాని మరొకరైతే తక్షణం రక్తం కక్కుకుని చచ్చేవారే. నువ్వెప్పుడైతే నా దెబ్బకి తట్టుకున్నావో అప్పుడే నాకర్థమైంది నువ్వు సామాన్యుడివి కావని. అందుకే నీతో ఇలా మాట్లాడుతున్నాను. కిందటి జన్మలో నేను కరటకశాస్త్రి అనే బ్రాహ్మణుడిని తల్లిదండ్రులని ఎంతగానో పూజించి దేవత్వం పొందగలిగాను. కాని నాకు ప్రాపంచిక భోగాలపై వాంఛ నశించలేదు. నా సూక్ష్మ శరీరం మానవలోకాన్నే పట్టుకు వేలాడసాగింది. ఆ సమయంలో ఒక బైరాగి తన మంత్రశక్తి వల్ల నన్ను తన త్రిశూలానికి ఆవహింపజేసుకుని నా శక్తులని తన క్షుద్రకార్యాలకే వినియోగించుకునేవాడు. నేను మంత్రబద్ధుడిని కావడం వల్ల ఆ బైరాగి చెప్పినట్లు చేస్తుండేవాడిని. ఆ బైరాగి పూర్వచరిత్ర నీకేమైనా తెలుసునా? అడిగాడు విజయుడు. ఎందుకు తెలియదు?
అతను ఒకప్పుడు బ్రాహ్మణుడే. నాకు బంధువే. చిన్నతనంలోనే చెప్పకుండా ఇల్లు వదిలిపోయి నానా దేశాలు తిరిగాడు. అనేకమంది సాధువులతో సహవాసం చేశాడు. హిమాలయ ప్రాంతంలో చాలా కాలం ఉండి అనేక ఓషధులని వాటి ప్రభావాన్ని కనుక్కున్నాడు. ఏవో ఓషధులు సేవించి కాయసిద్ధి పొందాడు. అలా కాయసిద్ధి పొందింది మొదలు అతనిలో అమిత కామం మొదలైంది. ప్రపంచంలోని సౌందర్యవతులందరినీ అనుభవించాలనే దురాశ. అలా భోగించేందుకు హోమాలు చేసి శక్తులు సంపాదించాడు. తన పనుల కనుకూలుస్తుందని, తననెవరూ అనుమానించకుండా ఉంటారని బైరాగి వేషం ధరించాడు. దేవత్వం నుంచి భ్రష్టుడైన నన్ను వశం చేసుకుని తన త్రిశూలానికి ఆవహింపజేసుకున్నాడని చెప్పాను కదా. అప్పటినుంచి నాకు కావలసిన ఆహుతినిస్తూ నాచేత తనకి కావలసిన పనులు చేయించుకుంటున్నాడు. ఇలా ఉండగా ఈ దేశపు మహారాజైన చంద్రసేన మహారాజు ఆ బైరాగి చేష్టలు తెలుసుకుని అతనిని కొట్టి అతని వద్ద ఉండే మంత్రశూలాన్ని తీసుకుని తరిమేశాడు. మంత్రశూలం బైరాగి స్వాధీనం నుంచి తప్పిన వెంటనే నేను ఆశ్రయం లేని వాడినయ్యాను. ఆ బైరాగి దుష్కార్యాలకి సాయపడి ఉండడంచేత నన్ను మహాపాపం చుట్టుకుంది. అందుకే 10 ఏళ్ల నుంచి బ్రహ్మరాక్షసినే ఈతాడి చెట్టు నాశ్రయించుకుని ఉన్నాను అని చెప్పింది బ్రహ్మరాక్షసి. బాగానే ఉంది. కాని నువ్వీ విధంగా మార్గస్థులని హింసించడం? మంచి ప్రశ్న. నాకు ఆహుతి కావాలి. నగరవాసులందరికీ నా ఉనికి తెలిసిపోయింది. నేను స్త్రీ కంఠంతో చేసే ఆర్తనాదం కాని, దారి తప్పించడానికి చూపించే మంటలు కాని వాళ్లనిప్పుడు మోసం చెయ్యలేవు. కొత్తలో మాత్రమే కొందరు ఆహుతయ్యారు. ఇప్పుడు నాకు నగరవాసులెవరూ లభ్యంకారు. అంచేత ఓడదిగి ఈ మార్గంలో వెళ్లే వారికోసం చూస్తూ ఉంటాను. ఒక్కొక్కళ్ల దగ్గర ఒక్కొక్క తంత్రం ప్రయోగం చేస్తాను. ఒకరికి అందమైన స్త్రీలా, ఒకరికి వృద్ధ బ్రాహ్మణుడిలా, ఒకరికి సాధువులా కనిపించి ఈతాటి చెట్టు దగ్గరికి రప్పించి నిన్ను చరిచినట్లే వీపుమీద గట్టిగా ఓ చరుపు చరుస్తాను. వాళ్లు నెత్తురు కక్కుకుని చస్తారు. నాకు కడుపు నిండుతుంది. ఇలా ఈదారిన పోయిన వారెందరో నాకు ఆహారమయ్యారు. నువ్వు అసామాన్యుడివి కాబట్టి నా చేతుల్లో చావు తప్పించుకున్నావు. అయినా నిన్ను పట్నంలోకి పోనివ్వను. పోనివ్వక ఏం చేస్తావని అడుగుతావేమో అది నీకు చెప్పను. చెబితే ముందే జాగ్రత్తపడగల అసాధ్యుడివి నువ్వు. నాకు సాయం చేస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం నిలబెట్టుకున్నాకే నువ్వు పట్నంలోకి వెళ్లేది. చేసిన వాగ్దానం నెరవేరుస్తావా? తీక్షణంగా అడిగింది. నేనింతవరకు ఆడిన మాట తప్పలేదు. నీకు నా వల్ల జరగవలసిన పనేమిటో చెప్పు. చేస్తానని ముందే మాటిచ్చాను. నువ్వు చేస్తున్న ప్రజాహింస చాలా అన్యాయమైనది. దానిని నేను సహించను. నేనేమైపోయినా లెక్కచెయ్యను. నిన్నిక్కడనుంచి వెళ్లగొట్టి తీరతాను అన్నాడు విజయుడు ఖండితంగా.